All are welcome to the voting. All the teachers are requested to come to the voting room. మీరు చెప్పాలి కదా సార్ నేను మళ్ళీ వస్తాను. అది సర్వీస్ బుక్ వెరిఫికేషన్ చేస్తారంట సార్, అది అయిపోగానే వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనకి ఓటింగ్ అనేది ప్రారంభమైంది. మనకు ఓటు హక్కుని మొదటగా ఉపాధ్యాయులు వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా మనకు శామ్యుల్ రాజ్ సార్ గారు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. అలాగే హెచ్ఎం మేడం గారు, అలాగే ప్రేమవాణి మేడం గారు, లక్ష్మి మేడం గారు, అలాగే హెడ్ ఆఫ్ ది సోషల్ ప్రసన్న మేడం గారు, సంధ్య మేడం గారు, అలాగే షైనాజ్ మేడం గారు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే తొందరగా ఉపాధ్యాయులు వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే స్లిప్స్ మాత్రము చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వండి. మేడం వాళ్ళకి అందరికీ అర్థం కావాలి, అలాగే స్టూడెంట్స్కి కూడా అర్థం కావాలి, అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి ఒక్క టీచరు అలాగే ప్రతి ఒక్క విద్యార్థులు 8th, 9th, 10th వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. మనకు హెడ్ ఆఫ్ ది ఎలక్షన్ CEO ప్రసన్న మేడం గారు కూడా ఉన్నారు. వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. కొంచెం ఆగండి మేడం, కంపార్ట్మెంట్ బిజీ ఉంది. 6 ఓట్స్ ఉన్నాయి కాబట్టి 6 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి, అలాగే మనకి ఓట్ అనేది చాలా ఓట్స్ ఉన్నాయి, 900 ఓట్లు ఉన్నాయి కాబట్టి కొంచెము స్పీడ్గా అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి టీచర్స్ అందరు కూడా తొందరగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. స్లిప్స్ మీకు 6 ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. 6 మెంబర్స్కి ఓట్ వేయాలి. అలాగే ఇక్కడ 6 బాక్స్ కూడా రెడీ చేయడం జరిగింది కాబట్టి 6 బాక్స్లో ఎవరి బాక్స్లో వాళ్ళ బాక్స్లోనే ఓట్ వేయాలి. ఓకే రాకపోయిన కూడా వచ్చినట్టే చేయాలి. తెప్పిస్తాను సార్. పీటీ సార్ అక్కడ తొందరగా మార్కర్ అయిపోయింది, తొందరగా మార్కర్ రావాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటటువంటి పద్ధతిలో అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కాబట్టి బోరబండలో ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా అయితే పోటీపడి ఓటు వేస్తుంటారో అదేవిధంగా మనకు బోరబండ టీచర్స్ కూడా పోటీపడి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో కూడా నిలబడడం జరిగింది. కాబట్టి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ తరఫున. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చాలా ఆసక్తితోనే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే మనకు నాగమణి మేడం గారు కూడా, నాగలక్ష్మి మేడం గారు అయితే ఎలక్షన్ కారణంగా చాలా ముస్తాబయ్యి రావడం జరిగింది. మేడం గారు చాలా థ్యాంక్ యూ మేడం. ఎలక్షన్లో ఓటు వేయడం అనేది మన బాధ్యత, అలాగే స్కూల్లో లీడర్ని ఎన్నుకునేటటువంటిది కూడా మన బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతకు అనుగుణంగా అందరూ వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. సార్ స్కెచ్ అన్న కావాలి, బాగా బ్లాక్ స్కెచ్ అన్న కావాలి. ఇక్కడ రా బెట్. మీ దగ్గర ఎవరిదైనా స్కెచ్లు ఉన్నాయా? బ్లాక్ స్కెచ్ తీసుకురాపో తొందరగా. ఇట్లా తొందరగా 2-3 తీసుకోండి. ఆ బ్లాక్ బ్లూ మొత్తం ప్యాకెట్ తీసుకురా. కాబట్టి కొంచెం క్యూ లైన్ కూడా పెద్దగా ఉంది. కొంచెం తొందరగా ఓటు వేసేటటువంటి వాళ్ళు ఇద్దరు వెళ్ళారా కంపార్ట్మెంట్లోకి? అక్కడ పెన్ను ఉంటుంది, పెన్సిల్ అయితే ఉండదు. ఇంకోటి పెట్టండి మేడం.
పెన్సిల్ వద్దు, పెన్సిల్ ఉండదు, ఓన్లీ పెన్ను మాది. అది జాగ్రత్తగా, అవి ఎగిరిపోతాయి మరి. అలాగే ఎలక్షన్ సజావుగా జరగాలనే ఉద్దేశంతో మనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ సహాయం కూడా తీసుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు. అలాగే మనకు 900 ఓట్లు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయినా జరగవచ్చు అనే ఉద్దేశంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ పైన సార్ యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. రెండు పట్టుకోండి. ఓకే, మన స్కూల్లో బోరబండ స్కూల్లో ఎలక్షన్లు చాలా పక్కన జరుగుతున్నాయి. స్కూల్ అవర్లు 144 సెక్షన్ విధించారా, 141 సెక్షన్ విధించిన 6 అవర్లో తప్పకుండా అందరూ కూడా ఓటర్స్ ఓటు వినియోగించుకుని మంచి ఓటుని ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మనకి ఇక్కడ ఇందులో బ్లాక్ స్కెచ్ వాడు. అయితే ఇక్కడ మనకు క్యూ లైన్లోనే మనకు 10th క్లాస్ తెలుగు మీడియం క్లాస్ టీచర్ గారు రాణి పద్మజ మేడం గారు ఉన్నారు. అయితే మేడం గారి యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ది బెస్ట్ ఫర్ క్యాండిడేట్స్. అట్లాగే ఈరోజు చాలా సంతోషంగా అందరూ టీచర్స్ పిల్లలు అందరూ చాలా సంతోషంగా ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది అది మన బాధ్యత కాబట్టి సమాజానికి చక్కని పౌరులను, బాధ్యత గల పౌరులను తయారు చేసేటటువంటి బాధ్యత మనకు ఉపాధ్యాయుల పైన ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఉపాధ్యాయులే ముందుగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలు మనం చెప్తే వినరు, మనం చేస్తే అలవాటుగా మారిపోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మొదటగా టీచర్లే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే థ్యాంక్ యూ మేడం, హెచ్ఎం మేడము అలాగే మిగతా టీచర్స్ అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని తొందరగా ఉపయోగించుకుంటున్నారు. అంటే ఏ అమూల్యమైనటువంటి ఓటు కాబట్టి ఆ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఇంగ్లీష్ మేడం గారు కూడా ఉన్నారు. మేడం యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. పట్టుకోండి మేడం, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సార్, నేను ఇది హై స్కూల్లో మొట్టమొదటిసారిగా నేను ఓటింగ్ ప్రాసెస్ని చూడడం జరుగుతుంది. చాలా సంతోషంగా అనిపించింది. కరెక్ట్గా అన్ని పద్ధతి ప్రకారము ఆర్ఓ గారు, సిఓ గారు అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా సంధ్యా టీచరు సార్ వాళ్ళు కూడా అందరూ చాలా రోజులు పడి బాగా ఇక్కడ ఈ బాక్స్ వేరే దగ్గర ఎక్కడ పెట్టినా క్యాన్సిల్ చేశారు. ఆ విషయం చెప్పాలి మీరు. సంతోషంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం టీచర్లు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. తర్వాత పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహంగా వచ్చారు. క్యాంపెయినింగ్ కూడా చాలా బాగా చేశారు పిల్లలు. అంటే మనకు పిల్లలకు తెలియదు కదా క్యాంపెయినింగ్ చేయాలని, అదంతా కూడా. పిల్లలు చాలా బాగా క్యాంపెయినింగ్ చేశారు. వచ్చి టీచర్ కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వాళ్ళు స్కూల్ అభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా బాగా క్యాన్వసింగ్ చేశారు. వాళ్ళంతా ఉత్సాహంగా చేసినందుకు మేము కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని, మా ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నాం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉపాధ్యాయులందరూ కూడా బాధ్యతగా. అయితే ఈ ఓటు హక్కుని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఓటేయడానికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తరలి రావడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మేడం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అయితే ఓటేయడానికి వస్తున్నటువంటి ప్రతి టీచర్ కూడా ఐడెంటిటీ కార్డు కంపల్సరీ.
ఐడెంటిటీ కార్డుతోనే రావాలి. వీళ్ళు ఇక్కడ క్యూ ఉంది కదా. అయితే మనకు సీనియర్ మేడము ఫిజికల్ సైన్స్, హెడ్ ఆఫ్ ది ఫిజికల్ సైన్స్ మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు కూడా ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే పెద్దవారు ఎటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారు. కాబట్టి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మేడం. ఇక్కడ ముందుకు రండి. ఇక్కడ ముందుకు రెండు ఎలక్షన్ ప్రాసెస్ అంతా చాలా బాగా నడుస్తుంది. బయట నడిచినట్టు నడుస్తుంది. మేము ఎన్నోసార్లు ఓటింగ్ వేయించాం కానీ ఓట్ వేయలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్లో కూర్చుంటాం కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం ఓటేస్తున్నా. నేను జిందగీలో ఫస్ట్ టైం వేస్తున్నా. ఓకే మేడం, జిందగీలో ఫస్ట్ టైం అంటే చేస్తున్నా అంట. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. మేడం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మనకు సీనియర్ మేడం మ్యాథమెటిక్స్ మేడం గారు కూడా ఉన్నారు, పద్మావతి మేడం గారి యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రియల్ ఎలక్షన్స్ కంటే పర్ఫెక్ట్గా ఎలక్షన్ జరుగుతున్న మన నరసింహ సార్ గారికి, అట్లాగే సంధ్యారాణి గారికి, మా టీచర్స్ అందరికి కూడా ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే సమయం లేదు కాబట్టి తక్కువ సమయం తీసుకున్నారు మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏమాత్రం మిస్టేక్స్ జరగకూడదు. ఏ బాక్స్ అయితే మనకు ఓటింగ్ టిక్ పెట్టేటటువంటి బాక్స్ ఉందో ఆ బాక్స్లోనే వేయాలి. మిగతాది ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా ఆ ఓటు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా చక్కగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే మిగతావి డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు వాళ్ళు ఎక్కడ టిక్ పెట్టాలనేది కూడా పిల్లలకి కూడా చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ బాగా చేయాలి, మిస్టేక్ జరగకూడదు. అంతకా అక్కడ అయితే మనకు ఇప్పుడే మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మనకు ఫిజికల్ సైన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫిజికల్ సైన్స్ టీచర్ కూడా మనకు జోషి సార్, అభిషేక్ జోషి, యాక్టివ్ టీచర్. కాబట్టి యాక్టివ్ టీచర్ యొక్క అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. This election is superb. It's a really social teachers effort. Like this, we are already doing election duty once in 5 years. These teachers are doing it in school also. It's really great to see such a nice arrangement. I thank all the social teachers. You have done a lot of effort. Really, thank you very much, sir. ఓకే, థ్యాంక్ యూ సార్. షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ చాలా చక్కగా అప్రిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మిగతా టీచర్స్ కూడా ఇంకెవరైనా మాట్లాడాలనే ఆసక్తి ఉన్న టీచర్లు ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. మేడం, ఎవరైనా మేడం తెలుగు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు మేడం. వద్దాం. ఇప్పటి వరకు ఒక 5% ఓటింగ్ చేయడం జరిగింది. చూద్దాం, మనకి 4 o'clock వరకు టైం ఉంది కాబట్టి 900 ఓట్స్ ఉన్నాయి టోటల్గా. తొందరగా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనే ఉద్దేశంతో ముందే ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి చూద్దాం ఎంత తొందరగా కంప్లీట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అవుతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు. మనకి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు, ఒక 30 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వారి విద్యార్థుల ఓట్లు మరి ఎవరికి వస్తున్నాయి, ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనేది మనకు సాయంత్రం వరకు తెలియడం జరుగుతుంది.